హలో! వెల్కమ్ బ్యాక్ టు రుత్విస్ హోమ్ కిచెన్. ముందుగా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరిని అడిగినా ఇష్టమయ్యే టిఫిన్ ఏంటంటే అందరూ చెప్పేది బజ్జీ అని. సో, బజ్జీ అనగానే ముందు మనం కంగారు పడిపోతూ ఉంటాం. ఆయిల్ ప్లస్ మైదా అన్‌హెల్తీ అని. ప్లస్ ఇది ముందు రోజు నానబెట్టుకోవాలి అని చాలా చాలా థాట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో, అవన్నీ పక్కకు పెట్టేస్తే ఇప్పుడు నేను చెప్పే ఈ ప్రాసెస్ ఫాలో అయిపోయి చేసేసేయండి. కొంచెం ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ప్లస్ బజ్జీ అనేది చాలా 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 సాఫ్ట్‌గా అనేది ఉంటుంది. ప్లస్ అసలు ఎలాంటి ఎక్కువ సేపు నానబెట్టకుండా కేవలం 45 మినిట్స్ మాత్రమే నానబెడితే సరిపోతుంది. సో, దీనికోసం ముందుగా నేను చిల్డ్ కర్డ్ అనమాట. అంటే చల్లగా ఉన్న పెరుగుని గడ్డ పెరుగు అదొక 2 కప్స్ తీసుకొని ఇలా బీట్ చేసేసుకున్నాను. ఇది స్మూత్‌గా అయ్యేదాకా బీట్ చేసేసుకోవాలి. తర్వాత దీంట్లో 1 స్పూన్ సాల్ట్ ప్లస్ హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా అండ్ ఒక స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసి మనం కేక్ బ్యాటర్ బీట్ చేస్తాం కదా, అలా ఫాస్ట్గా బీట్ చేసుకొని ఇది క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు దీన్ని బీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సుమారు ఒక 5-7 మినిట్స్ దాకా బీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ బేకింగ్ సోడా వేయడం వల్ల కర్డ్కి రియాక్షన్ అయ్యి చూడండి బబుల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి కదా. అండ్ ఇప్పుడు ఈ పిండి అనేది పులుస్తుందనమాట. చూస్తున్నారు కదా. సో, చాలా స్మూత్గా అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ నేనైతే మైదా పిండి వాడుతున్నానండి. మీరు కావాలంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. బట్ బజ్జీలు అనేవి మాత్రం మైదా పిండితోనే బాగా వస్తాయి. మీరు ఏ క్వాంటిటీతో అయితే మీరు పెరుగు తీసుకున్నారో ఆ క్వాంటిటీతోనే మైదా తీసుకోవాలి. సో, నేనైతే ఇక్కడ ఎక్కువ క్వాంటిటీ ప్రిఫర్ చేస్తున్నాను. మ్యాక్సిమం మీరు ఫస్ట్ టైం చేసేటట్టయితే 1 కప్ కర్డ్ తోటి అండ్ 1 కప్ మైదా పిండితోనే ట్రై చేయండి. అండ్ ట్రస్ట్ మీ చాలా చాలా స్మూత్‌గా ఉంటుంది. హోటల్లో తినే బజ్జీలు అవి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే లోపల అంతా ఉడకకుండా పైన కలర్ మాత్రం చూసి మనం కొనేస్తూ ఉంటాము. ఇంట్లో మనం చేసుకునేది మీకు చూపిస్తాను నేను. పఫ్ చేసి చాలా మెత్తగా ఉడుకుతుంది. అండ్ కలర్ కూడా చాలా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మాత్రమే మీరు ఈ ప్రాసెస్ అనేది చేయాల్సి ఉంటుంది. అలా అయితేనే మీకు ఈవెన్‌గా కుక్ అయ్యి బజ్జీలు అనేవి చాలా సాఫ్ట్‌గా వస్తాయి. అండ్ చల్లారిన తర్వాత కూడా ఇవి సాఫ్ట్‌గానే ఉంటాయండి. అండ్ దీని కాంబినేషన్‌గా మీరు పుట్నాలు ప్లస్ పల్లీలు 2 మిక్స్ చేసి కనుక చట్నీ అనేది ప్రిపేర్ చేసుకుంటే అసలు హోటల్ స్టైల్‌లో కూడా సరిపోదు. అంత బావుంటుంది. అండ్ మా ఇంట్లో వాళ్ళైతే అడిగి అడిగి మరీ తిన్నారు. అండ్ చూస్తున్నారు కదా, ఈ చట్నీ కాంబినేషన్ బజ్జీలకైతే ఎక్స్ట్రార్డినరీ. సో, సబ్స్క్రైబ్ చేసేయండి.